హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం షేర్డ్ హోస్టింగ్ అంటే ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఒక వెబ్సైట్ లాంచ్ చేయాలన్నా, బ్లాగ్ లాంచ్ చేయాలన్నా సో మనకి హోస్టింగ్ అన్నది అవసరం. హోస్టింగ్ అంటే మెమరీ స్పేస్. మనకు వెబ్సైట్ ఫైల్స్ ఉన్నాయి కదా, సో మన వెబ్సైట్ ఫైల్స్ సో సర్వర్లో ప్లేస్ చేయాలి అనుకుంటే మనకు ఆ సర్వర్లో కొంత మెమరీ స్పేస్ అనేది మనం కొనుక్కోవాలి. ఆ మెమరీ స్పేస్ కొనుక్కుని ఆ మెమరీ స్పేస్లో మన యొక్క వెబ్సైట్ ఫైల్స్ అనేది ప్లేస్ చేస్తే సో దానికి మన డొమైన్ అన్నది తీసుకోవచ్చు. www.venkatranda.com డొమైన్ ఉంది కదా, సో ఆ విధంగా మీరు ఒక డొమైన్ అనేది తీసుకొని ఈ మెమరీ స్పేస్ని డొమైన్ని మనం లింక్ చేసి మన వెబ్సైట్ అనేది ఆన్లైన్లో అనేది రన్ చేసుకోవాలి. సో ఓకే, సో మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే www.aptelugu.comకి వెళితే సో aptelugu.comలో డొమైన్ అన్నది ఓ దిక్కుని రిజిస్టర్ చేస్తాం, హోస్టింగ్ అనేది ఓ దిక్కుని తీసుకోవడం జరిగింది. రెండింటిని కంబైన్ చేసి ఆ పర్టికులర్ వెబ్సైట్ అది బ్లాగ్ అనేది రన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సో మీరు కూడా ఒక వెబ్సైటు లేదా బ్లాగు రన్ చేయాలనుకుంటే సో మీరు హోస్టింగ్ అన్నది తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. సో డొమైన్ రిజిస్టర్ చేసిన తర్వాత హోస్టింగ్ తీసుకోవాలి. సో ఈ హోస్టింగ్ తీసుకున్నప్పుడు మనకు హోస్టింగ్లో డిఫరెంట్ హోస్టింగ్స్ అయితే ఉంటాయి. సో అవి వచ్చేటప్పటికి షేర్డ్ హోస్టింగు, వర్డ్ప్రెస్ హోస్టింగు, విపిఎస్ హోస్టింగు, క్లౌడ్ హోస్టింగు, సో ఓకే, డెడికేటెడ్ సర్వరు. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ హోస్టింగ్స్ టైప్స్ అయితే ఉంటాయి. సో వీటిల్లో మనకి సో ఫస్ట్ మన జనరల్ యూజర్స్ ఎవరైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ వెబ్సైట్లో స్టార్ట్ చేసేవారు లేదా బ్లాగింగ్ స్టార్ట్ చేసేవారు ఫస్ట్ తీసుకునే హోస్టింగ్ ఏంటంటే షేర్డ్ హోస్టింగ్. సో ఈ షేర్డ్ హోస్టింగ్ అనేది మనకి తక్కువ కాస్ట్లో వస్తుంది. సో ఎందుకు షేర్డ్ హోస్టింగ్ తక్కువ కాస్ట్లో వస్తుంది అన్నది నేను ముందు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఎక్కువ తీసుకునేది షేర్డ్ హోస్టింగ్. ఈ షేర్డ్ హోస్టింగ్ వచ్చేటప్పటికి మనకు వాళ్ళు కొంత మెమరీ స్పేస్ అనేది ఇస్తారు. ఓకే, ఈ మెమరీ స్పేస్లో మనకి నచ్చిన అప్లికేషన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఓకే, ఒక వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా జోమ్లా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా మన కస్టమ్ కోడ్ తోటి ఒక వెబ్సైట్ అనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో అది షేర్డ్ హోస్టింగ్ వచ్చేటప్పటికి మనకి సర్వర్ ఉంటుంది కదా, ఓకే, సర్వర్లో మనకు కొంత మెమరీ స్పేస్ అనేది ఇస్తారు. ఒకే సర్వర్ అనేది ఎక్కువ మంది యూజర్స్ అనేది ఇక్కడ షేర్ చేసుకుంటారు. ఓకే, మనకు ఒకే ఒక సర్వర్ ఉంటుంది. సో ఓకే ఆ సర్వర్కి కొంత ర్యాము, ఓకే, కొంత మెమరీ స్పేస్, రోమ్ ఇవి ఉంటాయి కదా. సో ఈ రిసోర్సెస్ని సో ఎంతమంది అయితే షేర్డ్ హోస్టింగ్ అయితే రిజిస్టర్ అయ్యారో ఆ యూజర్స్ అందరూ కూడా ఆ యొక్క సర్వర్ని షేర్ చేసుకుంటారు. ఓకే, కొంత పోర్షన్ అన్నది ఇంత మెమరీ స్పేస్ వీళ్ళకి, ఇంత మెమరీ స్పేస్ వీళ్ళకని మెమరీ స్పేస్ అలొకేట్ చేసి సో ఆ పర్టికులర్ కంపెనీ అన్నది ఆ యూజర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో మనం అందులో ఉన్న రిసోర్సెస్ అది ర్యామ్ అవ్వచ్చు, రోమ్ అవ్వచ్చు, వీటిని మనం షేర్ చేసుకుంటాం. ఇక్కడ మనకి డిసడ్వాంటేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే సో ఇప్పుడు మనం షేర్ చేసుకున్నప్పుడు ఒక 10 మంది యూజర్స్ లేదా 100 మంది వేలల్లో షేర్ చేసుకుంటారు ఆ యొక్క సర్వర్ని. సో ఎవరైనా వెబ్సైట్ ఒకేసారి ఎక్కువ ట్రాఫిక్ వచ్చి స్పైక్లోకి వెళ్ళింది అనుకోండి, సో ఆ ఎక్కువ రిసోర్సెస్ ఆ వెబ్సైట్కి అనేది ఎప్పుడైతే ఆ వెబ్సైట్కి ఎక్కువ రిసోర్సెస్ అనేది యూజ్ అవుతాయి, ర్యామ్ కానీ రోమ్ కానీ, సో ఎక్కువ రిసోర్సెస్ ఆ వెబ్సైట్కి స్పెండ్ అయినప్పుడు సో మిగతా ఆ ఎఫెక్ట్ అన్నది మిగతా వెబ్సైట్స్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. మిగతా వెబ్సైట్స్ అంటే మనకు స్లో అవ్వడము, సో ఇటువంటి కేసెస్ అనేది ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం అది ఒకే సర్వర్లో మన వెబ్సైట్ని ప్లేస్ చేసాం. సో పెర్ఫార్మెన్స్ అనేది అందరూ ఆ సర్వర్కు ఉన్న పెర్ఫార్మెన్స్ అనేది అందరూ షేర్ చేసుకుంటారు. సో ఒక వెబ్సైట్ బాగా పెర్ఫామ్ అవుతుందంటే సో వేరే వాళ్ళ ఆ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది వేరే వాళ్ళ వెబ్సైట్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి సో ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ బ్లాగింగ్లోకి వస్తారో వాళ్ళు ఫస్ట్ షేర్డ్ హోస్టింగే తీసుకుంటారు. సో ఫర్దర్ వాళ్ళ వెబ్సైట్ మంచి పెర్ఫార్మెన్స్లో వెళ్ళేటప్పుడు షేర్డ్ హోస్టింగ్ నుంచి సో వేరే హోస్టింగ్లోకి మారడం జరుగుతుంది. ఓకే, సో అయితే ఇక్కడ మనకి వర్డ్ప్రెస్ హోస్టింగ్ అని కూడా ఇస్తారు కదా. సో ఈ వర్డ్ప్రెస్ హోస్టింగ్ ఏంటంటే పర్టికులర్గా వర్డ్ప్రెస్ వెబ్సైట్స్కి ఆప్టిమైజ్ చేసి ఇస్తారు. ఈ షేర్డ్ హోస్టింగ్తో అడ్వాంటేజ్ ఏంటంటే సో మనకి తక్కువ కాస్ట్లో అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మన బడ్జెట్ ఎక్కువ లేకపోయినా సరే మన తక్కువ కాస్ట్లోనే సో మన యొక్క వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి షేర్డ్ హోస్టింగ్ అయితే హెల్ప్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ సో షేర్డ్ హోస్టింగ్ గురించి. సో మీకు ఏమైనా డౌట్స్ షేర్డ్ హోస్టింగ్ మీద ఏమైనా డౌట్స్ మీకు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీకు అప్కమింగ్ వీడియోస్ ఏ టాపిక్స్ మీద కావాలో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మనం ఆ టాపిక్స్ మీద వీడియోస్ అనేది చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.